అందరికీ వందనాలమ్మా. సెప్టెంబరు 1 అరుణోదయ కూడిక. మరి అరుణోదయ కూడిక వచ్చిన ప్రతి బిడ్డకు పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనతో మాట్లాడను గాక. ఆమేన్. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు యెహోవాయే నిన్ను కాపాడువాడు. హల్లెలూయా. ఈ వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాచి కాపాడునుగాక. ఆయన అంటూ ఉన్నారు, దావీదు గారు మాట్లాడుతున్నారు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును. కాపాడడం కోసమైనా మాట్లాడుతున్నారు. ఎవరు కాపాడుతారయ్యా అంటే మనుషులు కాదు, లేదా ఆ రాజ్యంలో ఉన్న ఆ మంత్రులు కాదు, ఆ రాజ్యంలో ఉన్న సైనికులు కాదు. దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, యెహోవా నీవే మమ్మల్ని కాపాడేవాడు. నువ్వు ఎలాంటి వాడు అయ్యానంటే కాపాడడంలో కునుకడు నిద్రపోడు. ఈరోజు మనము అనేక మంది సెక్యూరిటీలు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకయ్యానంటే ఆ ప్రాణమును వారు కాపాడతారని చెప్పి. వారు ఒక్కొక్కసారి ఆ సెక్యూరిటీస్ ఏం చేస్తూ ఉంటారంటే మానవ మాతృలు కాబట్టి వారు కొనుక్కుతూ నిద్రపోతూ ఉంటూ ఉంటారు. మొన్న ఒక విషయాన్ని ఆ పేపర్లో అది చూడడం జరిగింది. ఒక ఎమ్మెల్యే ఒక మంచి డ్రైవర్ని పెట్టుకొని ఉన్నాడు. వాడు కాపాడుతాడు, డ్రైవింగ్లో కాపాడుతాడని చెప్పి వేరే రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్తూ ఉన్నాడు. కానీ వాడు మానవ మాతృడు కాబట్టి ఆ డ్రైవరు జస్ట్ అలా కునుకుపాటు వచ్చింది, వాళ్ళిద్దరూ కలిసి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, మనుషులు కాదయ్యా కాపాడేది, నా బలము నా శక్తి కాదయ్యా కాపాడేది, యెహోవాయే కాపాడుతాడు. కాపాడే దేవుడు ఏ విధముగా కాపాడుతాడయ్యానంటే నిత్యము ఎల్లప్పుడూ ఆయన కాపాడే దేవుడు. ఆయన కొనుకడు నిద్రపోడని మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు మనము ఆయన మీద నమ్మిక ఉంచుతున్నామా? నా దేవుడు కొనుకడు నిద్రపోడు, నా దేవుడు నన్ను కాపాడుతాడని మనం నమ్మిక ఉంచుతున్నామా? ఈరోజు రకరకాల చెట్లు కాపాడతాయని చెట్లు చుట్టూ తిరిగేవారు కొందరు. ఈరోజు రకరకాల కొండలు కాపాడుతాయని కొండల చుట్టూ తిరిగేవారు కొందరు. లేదా రకరకాల పళ్ళు పలహారాలు కాపాడతాయని నిమ్మకాయలు గుమ్మడికాయలు బళ్ళకు ఇండ్లకు కట్టించుకునేవారు కొందరు. రకరకాల చిత్రపటాలు, మొన్న ఒక ఇల్లుని చూశాను, ఆ ఇంటి ఎదురుకుండా ఏదో చిత్రపటం ఉంది. అంటే దాని ఉద్దేశం ఏమిటి అనంటే వాడు ఇంటి ప్రహారీకి ఏం చేసాడనంటే ఆ యొక్క విగ్రహాన్ని దాంట్లో టైల్స్ పెట్టేసి వాడు చేంజ్ చేసుకున్నాడు దాంట్లో పెట్టి. అంటే ఆ మనుషుల యొక్క ఆలోచన ఏ విధముగా ఉన్నదంటే ఒక మనిషి ఇంకొక మనిషిని కాపాడుతాడు, ఒక మనిషి ఒక పండు కాపాడుతుంది, ఒక మనిషిని ఒక చెట్టు కాపాడుతుంది, లేదా ఒక మనిషిని ఒక వస్తువు కాపాడుతుంది. ఇంకొకసారి మొన్న చూసా, పులిగోరు ఎట్టుకున్నాడు. ఏంటి, ఎందుకు ఆ పులిగోరు పెట్టుకున్నావు బంగారు వస్తువు అని అంటే అంటాడు కదా, ఇది పులిగోరు, ఆ పులొచ్చి నన్ను కాపాడు. అంటే జంతువులు నమ్ముతున్నారు, మనిషిని నమ్ముతున్నాడు, మనిషి జీవము లేని వాటిని నమ్ముతూ ఉన్నాడు కాపాడుతాడని. కానీ దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, నన్ను కాపాడేవాడువు నీవే. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఆయన నిన్ను కాపాడాలి అని అంటే నువ్వేమి చేయాలి? మొట్టమొదటంటే ఆయన సంఘములో నువ్వు చేర్చబడాలి, ఆయన రక్తధారల్లో నువ్వు కడగబడాలి, ఆయన యొక్క సహవాసములోనికి నీవు రావాలి. నేను సహవాసములో రానండి, నేను ఆయన సంఘములోనికి రానండి, వచ్చిన అప్పుడప్పుడు నేను వెళ్ళిపోతూ ఉంటానండి, ఎప్పుడో నెలకో లేదా క్రిస్మస్కో లేదా జనవరి 1కో లేదా ఈస్టర్కో నేను కనబడతానండి అని అంటే ఆయన నిన్ను కాపాడేవాడు కాదైనా. ఆయన కాపాడాలంటే నిత్యము నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు కనబడుతూ ఉండాలి, నిత్యము కూడా ఆయన సహవాసంలో నువ్వు ఉండాలి.
నిత్యంలో కూడా నువ్వు ప్రార్థనలోను వాక్యంలోను కూడా నీవు ఉంటూ ఉండాలి. అలాంటి దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా యెహోవాయే నన్ను కాపాడును. హల్లెలూయా. ఒక్కసారి చెప్దాం, ఈ వాక్యాన్ని చెప్దాం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును. ఈ నెల వాగ్దానం. హల్లెలూయా. ఈ నెల వాగ్దానం. ఈరోజు మనకి ఆస్తిపాస్తులు ఉన్నా ఏమి ఉన్నా మనము చేసే మొట్టమొదటి ప్రార్థన ఏమిటి అనంటే, అయ్యా నన్ను కాపాడు, అయ్యా నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాపాడు, అయ్యా నా బిడ్డలు ఉద్యోగానికి వెళ్తూ ఉన్నారు కాపాడు, అయ్యా నేను బయటికి వెళ్తున్నాను కాపాడు. అంటే మనం చేసే ప్రార్థన ఏమిటనంటే, నన్ను కాపాడు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, నా బిడ్డలను కాపాడు, నా ఆరోగ్యాన్ని కాపాడు, నా ఆస్తిపాస్తులను కాపాడు అని మనము ప్రార్థన చేస్తున్నాం. ఆయన కాపాడే దేవుడే. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మరి నువ్వు కాపాడాలంటే నువ్వేమి చేయాలి? ఆయన కొనుగోడు నిద్రపోడు, ప్రతి ఒక్కరిని కాపాడడానికి చూస్తూ ఉన్నారు. మరి నువ్వు కాపాడబడాలనంటే నువ్వేమి చేయాలి? నేనేమి చేయాలి అయ్యానంటే, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ఆయన కాపాడాలంటే మనం ఏమి చేయాలి? నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారి నిత్యము ఆనందధ్వని చేయుదురు. హల్లెలూయా. అంటే ఇక్కడ దావీదు గారు అంటూ ఉన్నారు, నేను సంతోషిస్తూ ఉన్నానయ్యా, నేను ఆనందధ్వని చేస్తూ ఉన్నాను. ఎందుకయ్యానంటే నీవు నన్ను కాపాడుతున్నావు కాబట్టి. హల్లెలూయా. ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఎన్ని మేడలు మిద్దులున్నా ఆయన కాపాడకపోతే ఆయన్ని సున్నా. ఆయన కాపాడాలి. ఆయన కాపాడితేనే మన ఆరోగ్యం మన దగ్గర ఉంటుంది. ఆయన కాపాడితేనే మన ఆస్తిపాస్తులు మన దగ్గర ఉంటాయి. ఆయన కాపాడితేనే మన ఉద్యోగం మన దగ్గర ఉంటుంది. ఆయన కాపాడితేనే దావీదు గారు అంటూ ఉన్నారు, ఉత్సాహధ్వని ఉంటుంది. హల్లెలూయా. ఆయన కాపాడితేనే మనం సంతోషంగా మనం ఉంటాం. ఈయనంటూ ఉన్నారు, ఎప్పుడు సంతోషముగా ఉంటాను, ఎప్పుడు నేను ఆనందధ్వని చేస్తానయ్యానంటే నువ్వు నన్ను కాపాడినప్పుడు. ఆయన కాపాడాలంటే ఆయన మాట్లాడుతున్నారు, నిన్ను ఆశ్రయించేవారు అందరూ. హల్లెలూయా. అంటే ఆయన నిన్ను కాపాడాలంటే నువ్వేమి చేయాలి తెలుసా? ఆయనను ఆశ్రయించాలి. మనుషులను కాదు, వస్తువులను కాదు, ప్రాణము లేని వస్తువులను కాదు, మొక్కలను కాదు. జాగ్రత్త. ఆయన అంటూ ఉన్నారు, నిన్ను ఎంతమంది అయితే ఆశ్రయిస్తారో, అది యవనస్తుడైనా, అది కుటుంబమైనా, అది తల్లైనా, అది తండ్రైనా, ఏ సంఘమైనా, ఏ దేశమైనా, ఏ పట్టణమైనా సరే, నిన్ను ఆశ్రయించేవారందరినీ కూడా నీవేమి చేస్తావు? నువ్వు కాపాడుతావు. హల్లెలూయా. అప్పుడు వారికి సంతోషం. ఆశ్రయించడం అంటే ఏమిటయ్యానంటే 121వ దావీదు కీర్తన, 121వ దావీదు కీర్తన 1 చదవండి తల్లి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? హల్లెలూయా. అంటే నేను కొండల తట్టు కన్నులెత్తుచున్నానయ్యా అని అంటే దాని అర్థం ఏమిటయ్యానంటే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా కొండ కోట నీవేనయ్యా, ఇదిగోన్న ఈ సహాయం కోసం. ఏమిటి సహాయం అంటే, నన్ను నిత్యము నువ్వు కాపాడుతున్నావు కాబట్టి ఆ కాపాడడం కోసం ఏమి చేస్తున్నానంటే నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఆశ్రయించడం అంటే ఏమిటో తెలుసా? మోకరించి ప్రార్థన చేయడమే. హల్లెలూయా. ఉపవాసం ఉండడమే, కన్నీరు కార్చడమే ఆశ్రయించడం అంటే. ఈరోజు ఆయనను ఆశ్రయించడం మనం నేర్చుకోవాలి. ఆయనకు ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. అరుణోదయంలో లేచి మనము ప్రార్థన చేయడము, మోకరించడము, కన్నీరు కార్చడము మనము నేర్చుకుంటే ఆయన దూతలను పంపించి మనలను కాపాడే దేవుడు. హల్లెలూయా. ఏ విధముగా కాపాడుతారయ్యా అనంటే 6వ వచనంలో, పగలు ఎండ దెబ్బనైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బనైనను నీకు తగలదు. మంచి వేసవి కాలంలో వడదెబ్బగా చనిపోయారు ఎంతమంది అని చెప్పి న్యూస్లో వస్తూ ఉంటుంది. ఆ గాల్పు తగిలి, ఆ ఎండకు తగిలి స్పృహ తప్పిపోయి చనిపోయారని వార్తలు వస్తూ ఉంటాయి. అది ఈ లోక సంబంధించిన
వార్తలు. మరి దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నువ్వు కాపాడుతావు ఏ విధంగానంటే పగలు ఎండ దెబ్బ నుంచి, రాత్రి వెన్నెల దెబ్బ నుంచి నువ్వు కాపాడుతావు అయ్యా అని అంటూ ఉన్నారు. ఏంటి ఈ ఎండ? 91వ దావీదు కీర్తన. ఏమిటి ఎండ? ఏమిటి ఈ గాల్పు? ఏమిటి ఈ పగలో? ఏమిటి రాత్రి అనంటే 5వ వచనములైన మాట్లాడుతున్నారు. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను చాలు తల్లి. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, పగల ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ. ఈ దెబ్బలు తగులుతున్నాయి, అందుకే కాపుదల లేకుండా పోతుంది. ఏమిటి పగలు అంటే ఆయన అంటూ ఉన్నారు, పగలు ఎగురు బాణము కైనను. పగలు ఏమి వస్తుంది అయ్యానంటే బాణాలు వస్తూ ఉంటాయి. ఈ బాణం ఎక్కడ నుంచి వస్తుందో ఎవరికీ తెలీదు. ఈ శత్రువు ఎక్కడ నుంచి గురి చూస్తాడో మనకు తెలీదు. ఏమిటయ్యానంటే పగలు అనంటే ఎగురు బాణము కైనను. ఏమిటి బాణం అనంటే అపాయము. అనేక రకాల అపాయాలు వస్తూ ఉన్నాయి. బాణము వచ్చినట్లు ఇవి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయో, ఏ దిక్కు నుంచి వస్తూ ఉన్నాయో, ఎంత స్పీడ్గా వస్తూ ఉన్నాయో, ఎవరు వేస్తూ ఉన్నారో అర్థం కావడం లేదు. ఈ రోజుల్లో అపాయాలు వస్తూ ఉన్నాయి. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారయ్యా నువ్వు కాపాడుతున్నావయ్యా. ఎందువలన దేని నుంచి తెలుసా? పగటి ఎండ దెబ్బ అని అంటే పగలు ఎగురు బాణము నుంచి. హల్లెలూయా. బాణము అనగా ఏమిటనంటే అపాయాలు. ఈరోజు మనం అనుకుంటాం, నాకు అపాయాలు ఎక్కువైపోయినాయండి, వ్యాధులు ఎక్కువైపోయినాయండి, శ్రమలు ఎక్కువైపోయినాయండి, కన్నీరు ఎక్కువైపోయినాయండి. ఏమిటనండి? పగలు నిద్రపోవడము లేదండి, ఎప్పుడు అదే ఆలోచననండి. ఎక్కడి నుంచి ఏ ఆపద వస్తుందో అర్థమో కావడం లేదండి. కారణం ఏమిటో తెలుసా? యెహోవాను ఆశ్రయించక వేరే ఒకరిని ఆశ్రయిస్తూ ఉన్నావు. ఆయన దావీదు గారు అంటూ ఉన్నారు, పగలు ఎగురు బాణముకైనను, రాత్రి కలుగు భయముకైనను. హల్లెలూయా. ఆయన అన్నారు రాత్రి వెన్నెల దెబ్బనంటే రాత్రులు కలిగే భయాలు, రాత్రులు కలిగే రోగములు వస్తూ ఉన్నాయి. మనిషికి కాపుదల లేకుండా పోయింది. చీకటిలో సంచరించు తెగులుకైనను. తెగులు ఎక్కువగా చీకటిలోనే సంచరిస్తూ ఉంటాయి. పడుకున్నారండి, పొద్దునకే లేకలేదండి. కారణము బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయిందండి, బీపీ ఎక్కువైపోయిందండి, షుగరు ఎక్కువైపోయింది. ఉన్నట్టే చనిపోయాడండి. కారణం ఏమిటో తెలుసా? రాత్రుల్లో తెగుళ్ళు సంచరిస్తూ ఉంటాయి. ఏమిటి తెగులంటే? పాపం అనే తెగులు. పాపము ఎప్పుడు జరుగుతుంది అనంటే ఈ లోకంలో చీకటి ఉన్నప్పుడే నరహత్యలు, చీకటి ఉన్నప్పుడే పాపక్రియలు, చీకటి ఉన్నవారు చీకటిలో చేస్తూ ఉన్నారు. పాప రోగము అంటుకుంటుందయ్యా. దావీదు గారు అదే మాట్లాడుతున్నారయ్యా. పగలు ఎండ దెబ్బనైనను, రాత్రి వెన్నెల దెబ్బనైనా అంటే పగలు ఏ విధముగా అపాయం వస్తుందో నాకు తెలియదయ్యా. ఇదిగో పగలు ఏ శత్రువు ఏ మూల నుంచి, ఏ దిక్కు నుంచి ఏ అపాయం నా మీదకు వస్తుందో నాకు తెలియదయ్యా. రాత్రి ఎగురు తెగులు, వెన్నెల దెబ్బనైనను అంటే వెన్నెల దెబ్బ అంటే ఏమిటంటే ఏ రోగము వస్తుందో, ఏ పాపము నా మీద పడుతుందో, ఏ శాపము నా మీద పడుతుందో నాకు అర్థం కావట్లేదయ్యా. అందువల్ల నీవు నన్ను కాపాడు ప్రభువా. ఎందువల్ల కాపాడాలంటే నిన్ను ఆశ్రయించి వారందరిని నువ్వు కాపాడే దేవుడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు ఎప్పుడు ఆయనను ఆశ్రయించాలంటే నువ్వు పగలు ఆశ్రయించాలి, నువ్వు రాత్రుల్లో కూడా ఆశ్రయించాలని దావీదు గారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఎప్పుడు నిత్యము కూడా ప్రార్థన చేయాలి. అదే నీ కాపుదల. ఆశ్రయించడం అనంటే ఏమిటయ్యానంటే ఏదో కష్టం వచ్చినప్పుడే ప్రార్థన కాదు, ఏదో అనారోగ్యం వచ్చినప్పుడే ప్రార్థన కాదు, లేదా ఎవరో ఏదో నిందిస్తేనే నీకు బాధ కలిగినప్పుడే ప్రార్థన కాదు. ప్రార్థన అనేది నిత్యము నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దావీదు గారు అంటూ ఉన్నారు, మొదట అయ్యా నిన్ను ఆశ్రయించే వారిని అందరినీ కూడా నీవు
కాపాడే దేవుడు. హల్లెలూయా. ఆది కాండం ఒకసారి చూద్దాం. ఆది కాండము 21వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఆది కాండము 21వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. హల్లెలూయా. ఎవరు ఆశ్రయించారంటే చిన్నవాడు మొర పెడుతూ ఉన్నాడు. ఎక్కడయ్యానంటే బేషిబ అరణ్యంలో, ఎడారిలో మొర పెడుతూ ఉన్నాడు. ఎవరు ఉన్నారు అక్కడనంటే హాగరు, ఆమె కుమారుడు ఉన్నారు. ఆమె అనుకుంటుంది, ఈ కుమారుని యొక్క మరణము నేను చూడలేను. దూరముగా పొదలలో పాడేసింది. ఒక పక్కన ఆ యొక్క చిన్నవాడు ప్రార్థన చేస్తున్నాడు ఇస్మాయిలు, ఒక పక్కన తల్లి హాగరు ప్రార్థన చేస్తుంది. దేవుడు వెంటనే కలుగు చేసుకుంటూ ఉన్నాడు. హాగరుతో మాట్లాడుతున్నాడు. ఓ హాగరు, ఎందుకు భయపడుతున్నావు? చిన్నవాణి మొర నేను విన్నాను. వాడి మొర విన్నాను. ఎందుకు? ఆ యొక్క ఇస్మాయిలైన చిన్నవాడి మొర విన్నాడు. దేవాతి దేవుడు ఎడారిలో అంటే ఆ చిన్నవాడు దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ చిన్నవాడు దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నా తల్లి విడిచి నన్ను పాడవేసినా సరే, ఇదిగోనయ్యా అబ్రహాము దగ్గర నేను ఉన్నాను కాబట్టి, నేను ప్రార్థన నేను నేర్చుకున్నాను కాబట్టి ఆ ప్రార్థనను ఉపయోగించి నేను ఆశ్రయిస్తున్నానని చెప్పి దేవాతి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ చిన్నవాడిని ప్రార్థన విని దేవాతి దేవుడు హాగరుతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ చిన్న పిల్లలకి దేవుని ప్రార్థన నేర్పాలి. నీ చిన్న పిల్లలకి మోకరించడం నేర్పాలి. నీ చిన్న పిల్లలకు కన్నీరు కార్చడం నేర్పించాలి. నీ చిన్న పిల్లలకు ఉపవాసమును నేర్పించాలి. చిన్నవాడి మొరను కూడా దేవుడు అంగీకరించే దేవుడు. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటున్నారు, నేను ఆశ్రయించే వారందరినీ కూడా నేను కాపాడుతాను. నీళ్ళు లేక చనిపోయే స్థితిలో వారు ఉన్నారు ఎడారిలో. దేవుడు ఎప్పుడైతే మరణం ఆలకించాడో హాగరుతో మాట్లాడుతున్నాడు. ఆ చిన్నవాడిని చెయ్యబట్టుకుని ఎత్తుకున్న తర్వాత హాగరు కన్నులు తెరిచాడు. కన్నులు తెరిచినట్టునే నీటి బొగ్గ కనబడింది. హల్లెలూయా. దేవుడు తన ప్రాణములు, వారిద్దరు ప్రాణాన్ని దేవాతి దేవుడు కాపాడాడు. దేవుడు మాట్లాడుతున్నాడు వారితో. తల్లి, ఈరోజు మనము ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? దేవుని ఆశ్రయించకుండా వేరే ఒకరిని ఆశ్రయిస్తూ ఉన్నాం పిల్లల కోసం. దేవుని ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తూ ఉన్నాం. చిన్నవాడు ఎందుకు అక్కడ ఆ దేవునికి ఆశ్రయించాడు, ప్రార్థన చేశాడంటే వాడు ఎక్కడ నుంచి వచ్చాడు తెలుసా? ఇస్మాయిలు అబ్రహాము సన్నిధిలోంచి వచ్చాడు. హల్లెలూయా. అబ్రహాము సంఘము సహవాసంలోంచి వచ్చాడు. ఈరోజు ఆయన సహవాసంలో నువ్వు ఉంటూ ఉన్నావా? ఆయన సంఘంలో నువ్వు ఉంటూ ఉన్నావా? అప్పుడప్పుడు వస్తానండి, అప్పుడప్పుడు వెళ్ళిపోతానండి, అయినా ఆయన కాపుదల కావాలండి. దేవుడు అన్యాయస్తుడి కాడు, అందరినీ కాపాడవాడే. కానీ నువ్వు నేను చేయవలసింది ఏమిటనంటే ఆయనను మాత్రమే ఆశ్రయించాలి. హల్లెలూయా. అక్కడ దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, వారిని బ్రతికించడమే కాదో అక్కడ చక్కటి వాగ్దానాన్ని ఇచ్చారు. ఏమిటనంటే వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఆశీర్వదించాడు. వారిని కాపాడడమే కాదు, ఎడారిలో వారిని ఎవరో పట్టించుకునేవారు లేదు ఎడారిలో. కానీ దేవునికి ప్రార్థన చేయడం వల్ల ఆ నీటి పొగ నుంచి వారిని బ్రతికించడమే కాదు, వారిని కాపాడడమే కాదు. దేవుడు అంటూ ఉన్నారు, ఇగో ఇస్మాయిల్ సంతానాన్ని గొప్ప జనముగా నేను చేస్తాను. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. ఈరోజు మనం ఆశ్రయిస్తూ ఉన్నామా తల్లి? ఎందుకు శ్రమలు ఎందుకు వస్తూ ఉన్నాయనంటే యెషయా గ్రంథం 31:1 చదవండి. అక్కడ 31:1 యెషయా గ్రంథము 31:1 ఇశ్రాయేలు
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించి వారికి శ్రమ. ఎందుకు కాపుదల ఉండడం లేదు? ఎందుకు సంతోషం ఉండడం లేదు? ఎందుకు విచారంలో ఉన్నారు? ఎందుకు శ్రమలు పాలవుతున్నారంటే యెషయా గారు మాట్లాడుతున్నారు. వారు ఏమి చేస్తూ ఉన్నారట? అక్కడ లేఖనం సెలవిస్తుంది, ఇశ్రాయేలులో పరిశుద్ధ దేవునినే లక్ష్య పెట్టకయు సహాయము నిమిత్తము యొద్ద విచారణ చేయకయు. విచారణ అంటే ప్రార్థన చేయడం, ఆయనను ఆశ్రయించడం. ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి ఆశ్రయించడం లేదు. విచారణ చేయకుండా ఎక్కడికి పోతూ ఉన్నారనంటే ఐగుప్తుకి వెళ్తూ ఉన్నారు. ఐగుప్తు అనగా లోకము. ఐగుప్తులో ఏమున్నాయి తెలుసా? బలమైన గుర్రములు, రౌతులు ఉన్నాయి. వారి బలమును వారిని ఆశ్రయిస్తున్నారు. గుర్రాలను ఆశ్రయిస్తున్నారు, రౌతులను ఆశ్రయిస్తున్నారు. ఐగుప్తు అనగా లోకము. లోకములో ఎవరు ఉన్నారు తెలుసా? గుర్రము లాంటి బలమైన మనుషులు, అధికారులు ఉన్నారు. వారిని ఏమి చేస్తున్నామో తెలుసా? వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నా, వెళ్ళి వారి చేతులు పట్టుకొని బ్రతిమాలుతున్నా, వెళ్ళి వారికి ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఐగుప్తుకు వెళ్ళి గుర్రములను, వారి రౌతులను, వాళ్ళ బలాఢ్యులను నమ్ముకుంటూ ఉన్నావు. పరిశుద్ధమైన దేవుని విడిచిపెట్టి, ఆ సంఘమును విడిచిపెట్టి, ఆ సహవాసమును విడిచిపెట్టి, ఆ ప్రార్థన, ఆ వాక్యాన్ని విడిచిపెట్టి ఐగుప్తులో ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళి ఐగుప్తులో ఉన్న వాటిని నమ్ముకుంటూ ఉన్నావు. కాబట్టి అందుకు ఆయన కాపాడడం లేదు నిన్ను. అందుకు నీకు శ్రమలు వస్తూ ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? హాగర్ ఎక్కడికి వెళ్ళింది? చిన్నవాడు ఎక్కడికి వెళ్ళాడు? ఈరోజు నీవు నేను ఎక్కడికి వెళ్తున్నావు? పరిశుద్ధ దేవుని విడిచిపెట్టి ఐగుప్తుకి వెళ్తున్నావు. తిరిగి పరిశుద్ధ దేవుని విడిచిపెట్టి ఈ లోక మనుషులు, గుర్రాల దగ్గరికి, అధికారుల దగ్గరికి, వారి బలమైన వారి బలాన్ని నమ్ముకుంటూ ఉన్నావు. అందుకే దావీదు గారు అంటున్నారు, యెహోవా నన్ను కాపాడువాడు నీవే. హల్లెలూయా. నువ్వు కొనుకొడు, నిద్రపోడు. కాబట్టి నేను ఆశ్రయించు వారందరినీ కూడా నీవు కాపాడే దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుని దగ్గరికి వెళ్తున్నావా? మనుషుల దగ్గరికి, దెయ్యాల దగ్గరికి, ఐగుప్తుల దగ్గరికి, ఐగుప్తు లోకంలోనికి వెళ్ళి వారి బలమని నువ్వు నమ్ముకుంటూ ఉన్నావా? ఆ ఆలోచన కలిగి ఉంటే ఈయనంటూ ఉన్నారు, వారిని ఆశ్రయించి వారికి శ్రమ. వారికి కాపుదల లేదో, దేవుని యొక్క కంచె లేదో, దేవుని యొక్క రక్తము వారి చుట్టూ లేదో, దేవుని యొక్క దేవదూతలు వారి చుట్టూ లేరు. అందుకే శ్రమలు వస్తూ ఉన్నాయి. అందుకే అనారోగ్యాలు ఏలుబడి చేస్తున్నాయి. అందుకే వేదనలు ఏలుబడి చేస్తున్నాయి. తల్లి, మొట్టమొదట ఆయన కాపాడాలంటే మనము చేయవలసింది ఆయనను ఆశ్రయించాలి. హల్లెలూయా. రెండవదిగా ఏమి చేయాలి అనంటే కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనము చదవండి తల్లి. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. హల్లెలూయా. ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. అంటే ఆయనను ప్రేమించే వారిని ఆయన కాపాడే దేవుడు. ఆయనను మనము ప్రేమించాలి, ఆయనను ప్రేమించాలి అంటూ ఉన్నారు. రెండవదిగా, అయ్యా నిన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారందరినీ కూడా నువ్వు కాపాడుతావు. హల్లెలూయా. ఎవరు ప్రేమిస్తారు? విశ్వాసులు మాత్రమే ప్రేమిస్తారు. రక్షింపబడిన బిడ్డలు మాత్రమే ప్రేమిస్తారు. ఈరోజు రక్షింపబడిన బిడ్డలు కూడా రకరకాలైన ప్రేమలు దేవుని మీదకు చూపిస్తూ ఉన్నారు. పళ్ళు తెత్తే దేవుడు ప్రేమిస్తాడు, లేదా ఏదో కొబ్బరికాయ కొడితే దేవుడు ప్రేమిస్తాడు. రకరకాల ప్రేమలు చర్చి కనబడుతుంటే ముద్దులెట్టుకోవడం, ప్రేమించ అనుకుంటూ ఉన్నావు. ప్రేమ అంటే ఏమిటయ్యానంటే
యోహాను 2వ రాసిన పత్రిక 1:6 ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆయన ప్రేమించడం అంటే ఏమిటో చదువమ్మా. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ. మనము ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడవడమే ప్రేమ. ఆజ్ఞలంటే ఆయన మాటలు, ఆజ్ఞలంటే ఆయన కట్టడలు, ఆజ్ఞలంటే ఆయన చిత్తము. ఆయన నీతో నాతో ఏమి మాట్లాడుతున్నారో దాని ప్రకారముగా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే ప్రేమించడం. హల్లెలూయా. అన్ని రకాలుగా ప్రేమిస్తాం, కానీ ఆజ్ఞలంటే మనకు గెట్టో. అన్ని రకాలుగా కానుకలు తెస్తాము, దశంభాగాలు ఇస్తాము, అన్నీ ఇస్తాము, కానీ ఆజ్ఞల ప్రకారముగా నడవడం. ఆయన ఎన్ని తర్వాత మొదటన ఆజ్ఞల ప్రకారముగా నడవడమే ప్రేమించడం ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు కొంతమంది చాలా తెలివిగా ఉంటూ ఉన్నారు. వాళ్ళకి నచ్చిన ఆజ్ఞలు మాత్రమే ప్రేమిస్తారు. కొద్ది కష్టముగా ఉన్నాయి, కొద్దిగా మరి ఆ యొక్క వారు నడవలేని ఆజ్ఞలు వారు ప్రేమించకుండా ఆ ధనవంతుడు, యవనస్తుడు ధనవంతుడిలాగా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రేమించడం అంటే ఏమిటయ్యానంటే యెహోషువ రాసిన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పునను చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. అది ప్రేమించడం అంటే. హల్లెలూయా. అక్కడ యెహోషువతో మాట్లాడుతున్నారు. మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రము అంతటి చెప్పున, కొంత చెప్పునే కాదు, అంతటి చెప్పున నడుస్తూ కుడుముకు కానీ ఎడమకు కానీ తిరగకుండా నువ్వు నిబ్బరము కలిగి ఉండి, నువ్వు ధైర్యము కలిగి ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అది ప్రేమించడం అంటే. నేను ఆజ్ఞల ప్రకారంగా నడుస్తున్నానండి, కొంతసేపు వెనక్కి తిరుగుతానండి, కొంతసేపు పక్కకి తిరుగుతానండి, కొంతసేపు నా రక్త సంబంధుల దగ్గర తిరుగుతానండి, కొంతసేపు ఐగుప్తు తిరుగుతానంటే నో. ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆజ్ఞలంతటి చెప్పున నడవాలి, కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా నిబ్బరము మనసు కలిగిన, ధైర్యము కలిగిన నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని ప్రేమించడము, ఆయన ఆజ్ఞలను ప్రేమించడము, ఆయనను ప్రేమించడము. దేవుడు ఆ యొక్క మోషేని ఏ విధముగా కాపాడుతానో, ఏ విధముగా నేను భద్రపరిచానో, ఏ విధముగా నడిపించానో మోషేను, ఆ కాపుదలనిచ్చి నేను నడిపిస్తానని యెహోషువతో ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా ఆయన ప్రేమించిన వారిని అందరినీ ఆయన కాపాడే దేవుడు. ఎరుకో పట్టణానికి వెళ్ళారు. యెహోషువ మొత్తం టీం అంతా, సైన్యం అంతా వెళ్ళారు. ఆజ్ఞలకు కుడికి ఎడమకే ఒక అతను చూశాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ఆజ్ఞలంతటి ప్రకారముగా జీవించి కుడికి కానీ ఎడమకు కానీ తిరగొద్దు. యెహోషువ అదే మాట్లాడుతున్నాడు. ఇగో మీరు కుడికి కానీ కింద కానీ పక్క కానీ చూడకండి. ఆ యొక్క యెరికో పట్టణం ఆ శాపకరమైనది కాబట్టి దేని వంక చూడకండి. ఒకడు చూశాడు, ఆకాను సైన్యమునకు కాపుదల పోయింది, ఇశ్రాయేలుకు కాపుదల పోయింది. దేవుని కాపుదల నుంచి ఆ యొక్క ప్రజలను, ఆ యొక్క సైన్యము ఆ దేవుని కాపుదల నుంచి బయటికి వచ్చేసారు. కారణం ఏమిటనంటే చూడగూడను చూసి తీసుకుని దాచుకున్నాడు. అతని వల్ల 36 మంది యోధులు చనిపోయారు. కారణం ఏమిటనంటే ఆయన కాపుదల వారిని విడిచి వెళ్ళిపోయింది. అంటే మొదట ప్రేమించారు, కానీ రాను రాను ఏమి చేస్తారంటే నిబ్బరమైన మనసు లేక, ఆ ధైర్యము లేక వారు ఏమి చేస్తున్నారంటే కుడికి ఎడమకే చూస్తున్నారు. ఈరోజు సంఘాలలో ఏలుబడి చేసేది ఇదే. క్రైస్తవులు అనుకుంటూ ఉన్నారు, భక్తి పరులు అనుకుంటూ ఉన్నాం, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అనుకుంటున్నా, 10 ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నాను అనుకుంటూ ఉన్నావు. చూసేది నీ ఎదురుగా కాదు, చూసేది పైకి కాదు, క్రిందకి పక్కకి వెనకే చేస్తున్నావు. కాపుదలను కోల్పోతున్నావు.
యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆడవడో పక్కకే చూశాడయ్యా. వాడిని పట్టుకొని వాడిని చంపి అప్పుడు మీరు పరిశుద్ధ పరచుకోండి. హల్లెలూయా. మిమ్మల్ని కాపాడాలంటే, మీ మధ్య ఆశ్చర్యకార్యములు చేయాలంటే ఆ శాపకరమైనది, ఆ శాపము కలవాడిని పక్కకు తీసివేసి వాడిని ఆకూర లోయలోకి పెట్టి వెళ్ళి చంపేస్తే, వాడిని రాళ్ళతో కొట్టగినితో చంపేస్తే అప్పుడు నా కాపుదల మీకు వస్తుంది. ఈరోజు వెనక్కి పక్కకి నీ చుట్టుపక్కల చూస్తున్నావేమో, జాగ్రత్త. శాపకరమైనది తీసివేస్తేనే ఆయన నీకు కాపుదలనిచ్చే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే తీసివేశారో యెహోషువను ఏ విధముగా కాపాడాడో తెలుసా? ఇదిగో అమాలేకులతో యుద్ధము చేస్తున్నప్పుడు వీరు ఓడిపోయే స్థితిలోనికి వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ దేవాతి దేవుడు ఏం చేశాడో తెలుసా? సూర్య చంద్రులను ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. సూర్య చంద్రులను ఆజ్ఞాపించి వారిని కాపుదల చేశాడు, విజయాన్ని ఇచ్చాడు. తలే ఆయనను ఆశ్రయిస్తే ప్రకృతిని ఆజ్ఞాపించే దేవుడు. హల్లెలూయా. ఆయన ఆశ్రయిస్తే భూమి ఆగిపోయింది. అక్కడ భూమి ఒక రోజంతా ఆగిపోయింది. సూర్యుడు ఒక రోజంతా ఆగిపోయాడు. చంద్రుడు ఒక రోజంతా ఆగిపోయాడు. హల్లెలూయా. ఆయన కాపుదల అలా ఉంటుంది. ఆయన కాపుదల ఇవ్వడం మొదలు పెడితే ప్రకృతిని కూడా దేవాతి దేవుడు నీ గురించి నా గురించి ఆయన ఆపు చేసే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడనంటే ఆయన ఆజ్ఞలంతటి చొప్పున నడిస్తే ఆయన కాపుదల. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు, నా పిల్లలకి కాపుదల లేదు, నా యొక్క శరీరానికి, నా ఆత్మకు కాపుదల లేదనుకుంటూ ఉన్నా. నువ్వేమీ చేయవసరం లేదు. ఆ వాక్యం ఏదైతే మాట్లాడుతుండో పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్య ప్రకారము ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి, ఆజ్ఞల ప్రకారం అంతటి ప్రకారంగా నడుచుకుంటూ వస్తే నీ వెనకాల కాపుదల పరిగెట్టుకుంటూ వస్తుంది. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరిని కాపాడుతాడు? మొదట ఆయన ఆశ్రయించే వారిని దేవుడు కాపాడుతాడు. రెండవదిగా ఆయనను ప్రేమించే వారిని ఆయన కాపాడే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన సంఘములలో ఉన్నప్పుడు మాత్రమే, ఎప్పుడు ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు మాత్రమే, ఎప్పుడు ఆయన బలిపీఠం దగ్గర ఉన్నప్పుడు మాత్రమే. 3వ దావీదు కీర్తన 14వ వచనం ఒకసారి చూడండి. తల్లి ఆయన ఎవరిని ప్రేమిస్తారో చివరగా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ చదువు తల్లి, చదువమ్మా. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని గణపరిచేదను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అతని నన్ను తప్పిస్తాను. నా నామమును ఎరిగినవాడు కాబట్టి అతని నన్ను గణపరుస్తాను. హల్లెలూయా. కాపాడి గణపరుస్తాను. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, విశ్వాసులను నిన్ను ప్రేమించేవారనే నేను కాపాడుతాను. విశ్వాసం అంటే ఆయనను నమ్మడము. హల్లెలూయా. ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారముగా నీవు జీవించడము. అందుకంటూ ఉన్నారు, అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, అతను నన్ను నమ్ముతూ ఉన్నాడు కాబట్టి, అతను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి నేను కాపాడుతాను. అతను నన్ను నమ్ముతున్నాడు, నా విశ్వాసగా కనబడుతున్నాడు కాబట్టి అతనే నేను గణపరుస్తాను. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం తల్లి? విశ్వాసం చెప్పుకుంటూ ఉన్నామో విశ్వాసం లేదు. ఆయన ఆశ్రయిస్తూ ఉన్నాము, ఆయన ప్రేమిస్తూ ఉన్నామని నిజమైన ప్రేమను చూపకుండా కపటమైన ప్రేమను, సౌతి తల్లి ప్రేమను దేవుని మీద చూపిస్తూ ఉన్నా. ఎవరైనా కనబడితేనే ప్రార్థన, ఎవరైనా కనబడితేనే వాక్యము, కనబడకుండా ఉంటే, ఒంటరిగా ఉంటే నిష్టానుసారంగా టీవీలో, ఇష్టానుసారంగా సెల్ ఫోన్లో. అది ప్రేమించడము కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా ఆజ్ఞల ప్రకారంగా నడవడమే ప్రేమించడం. హల్లెలూయా. హల్లెలూయా. 3వదిగా చూద్దాం. 97:10 చదువు తల్లి. 97:10 వచనం చదువుకుందాం. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన భక్తులను ఆయన కాపాడే దేవుడు. 3వదిగా ఆయన భక్తుల ప్రాణములను కాపాడును. ఎవరయ్యానంటే
భక్తులంటే ఎవరైనంటే చెడుతనమును విసర్జించి ఆయనను ప్రేమించేవారే భక్తులు. హల్లెలూయా. చెడుతనమును విసర్జించాలి ఆయన ప్రేమించేటప్పుడు. ఆయన భక్తులుగా మనం మారిపోవాలి. ఆయన భక్తులు ఎప్పుడవుతామనంటే, ఒకటి నీలో ప్రార్థన ఉన్నప్పుడు, రెండవదిగా నీలో వాక్యము ఉన్నప్పుడు నువ్వు భక్తురాల కింద మారిపోతావు. ప్రార్థన ఉండి వాక్యం లేకపోయినా, వాక్యం ఉండి ప్రార్థన లేకపోయినా ఆయన భక్తుడు నువ్వు కాదు. అదే ఆయన అంటూ ఉన్నారు, ఆయనను ప్రేమించి వారులారా చెడుతనమును విసర్జించి ఆయన భక్తులను ఆయన కాపాడును. హల్లెలూయా. ఎవరు ఈ భక్తులు? కొంతమంది భక్తులు కనబడుతున్నారు. ఎవరు భక్తులు అంటే యోబు గారు భక్తులు. ఆయనలో ఏమున్నాయి అనంటే అరుణోదయము ప్రార్థన చేయడము, వాక్యానుసారముగా యథార్థముగా జీవించడం. భక్తుడైన దేవుడు లేఖనము సెలవిస్తుంది, యోబు దేవుని యందు భయభక్తులు కలవాడు. ఆ యోబు చుట్టూ ఏముందో తెలుసా? కంచె ఉంది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు కంచె ఉంది అనంటే, మొదట ప్రేమిస్తూ ఉన్నాడు, చెడుతనమును విసర్జించాడు, భక్తులుగా మారిపోయాడు. ఏ విధంగా భక్తిగా మారిపోయాడు అంటే ప్రార్థన, యథార్థమైన జీవితము, వాక్యానుసారముగా నడత ఆయన యొక్క యోబు గారిలో ఉన్నాయి. కాబట్టి యోబుని అంటూ ఉన్నాడు, అతను నా భక్తుడు, భక్తి గల కుటుంబము అంటూ ఉన్నాడు. ఆయన భక్తులను ఆయన కాపాడే దేవుడు. హల్లెలూయా. భక్తులు ప్రాణములు ఆయన కాపాడే దేవుడు. ఈరోజు ప్రాణాలు పోతున్నాయి. చిన్న చిన్న యాక్సిడెంట్లో, చిన్న చిన్న రోగములతో ప్రాణాలు పోతున్నాయి. కారణం ఏమిటో తెలుసా? మనము ఆయనను ప్రేమించడం లేదు, చెడుతనమును విసర్జించడం లేదు, ప్రార్థన ఉండడం లేదు, వాక్యానుసారమ జీవితము ఉండడం లేదు. కాపుదల పోతుంది. ఈరోజు దేవుడు నిన్ను మూడోదిగా కాపాడాలంటే ఆయన భక్తులను, ఆయన భక్తురాలుగా మారిపోవాలి. ప్రార్థన ఎప్పుడైతే ఉన్నదో, తర్వాత ఆయన యొక్క వాక్యం మనతో ఎప్పుడైతే ఉన్నదో, మనం ఆయన దృష్టికి భక్తులుగా కనబడతాం. భక్తులుగా ఉంటే నీ చుట్టూ ఆయన కంచె ఉంటుంది. హల్లెలూయా. సాతానుడు వెళ్ళలేకపోయాడు, ఏ రోగము వెళ్ళలేకపోయింది. ఏ యొక్క ఆ సాతాను క్రియలో యోబు చుట్టూ, ఆ యోబు బిడ్డల దగ్గరికి వెళ్ళలేకపోయాయి. సాక్షాత్తు దేవాది దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. యోబు చుట్టూ నువ్వేముంచో? కంచె ఉంచో. యోబు మీద ఏముంది? నీ హస్తం ఉంది. యోబు చుట్టూ ఏముంది? నీ కాపుదల ఉందని సాతానుడు వెళ్ళి దేవుని దగ్గర ప్రాధేయపడుతున్నాడు. తీయ్యా, ఒక్కసారి తీయ్యా, నేను ముట్టుకోవాలనుకుంటూ ఉన్నాను, ఒక్కసారి తీయ్యా. కారణం ఏమిటి? ఏ ఆస్తిపాస్తుల్లో, ఏ సెక్యూరిటీలో పెట్టుకోలేదు, ఏ నిమ్మకాయలో కట్టలేదు, ఏ గుమ్మడికాయలో కట్టలేదు, ఏ కలబందో కట్టలేదు, ఏ బొమ్మలో మెల్లో తగిలించుకోలేదు. యోబు చేసింది ఏమిటయ్యానంటే ఒకటి ప్రార్థన వాక్యము ఆయన భక్తిలోనికి మార్చేసింది యోబుని. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఉన్నాయా? మనం అనుకుంటూ ఉన్నాం, నా బిడ్డల్ని కాపాడు, నా బిడ్డల్ని కాపాడు, నా ఆరోగ్యాన్ని కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఇప్పుడు ఆయన నిన్ను కాపాడుతాడు, నిన్ను, నీ పిల్లల్ని, నీ ఆరోగ్యాన్ని. అంటే ఒకటి, ఆయనను ఆశ్రయించాలి. రెండవదిగా ఆయన నువ్వు ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తూ ఆశ్రయిస్తూ ఆయన భక్తురాల కింద మారిపోతే ఆయన నిత్యము ఆయన నిన్ను కాపాడే దేవుడు. హల్లెలూయా. దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా యెహోవా నువ్వు కునుకవు, నిద్రపోవు, నిరంతరము నీవు నన్ను కాపాడుతావు ప్రభా. ఆ దేవుడు ఇంకా సజీవంగానే ఉన్నాడు. ఆ దేవుడు ఇంకా మన మధ్యలోనే ఉన్నాడు. ఆ దేవుడు ఇంకా మనతోనే ఉన్నాడు. ఎందుకు తెలుసా? నిన్ను కాపాడడానికి. ఎక్కడ నుంచి కాపాడడానికి తెలుసా? అగ్నిగుండము నుంచి నిన్ను కాపాడడానికి. ఈ సింహమైన, గర్జించే సింహమైన ఆ సాతాను నుంచి నిన్ను కాపాడడానికి ఆయన ఇంకా నీతోనే ఉన్నారు. హల్లెలూయా. నీతోనే వాక్యం ఉంది, నీతోనే పరిశుద్ధాత్మదేవుడు ఉన్నారు. తల్లి దానియేలును అంటూ ఉన్నాడు, ఇదిగో దానియేలు ఎలాంటి వాడు తెలుసా? దేవుని దృష్టికి బహుప్రియుడు. అంటే దేవుని దృష్టికి భక్తులుగా కనపడుతున్నాడు. దానియేలు ఒక భక్తుడిగా కనపడుతున్నాడు. సింహపు బోనులో వేశారు. సింహముల నోటి నుంచి దానియేలును
కాపాడాడు. అంటే సింహపు గుహ అనగా ఏమిటనంటే ఈ లోకము తల్లి. ఈ లోకము నువ్వు శరీరము దాల్చి నువ్వు ఉన్నావు కాబట్టి, ఈ లోకములో నువ్వు ఉంటూ ఉన్నావు కాబట్టి, ఈ లోకము సాతాను ఆధీనములో ఉన్నది కాబట్టి, నీవు నీ కుటుంబం నీ బిడ్డలందరూ కాపాడబడాలి అంటే ఆయన దృష్టికి ఆయనను ఆశ్రయించే వారిగా ఉండాలి. ఆయన దృష్టికి నువ్వు ఆయనను ప్రేమించే వారిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తున్నావో, ఆశ్రయిస్తున్నావో, నువ్వు ఏ విధంగా దేవుని దృష్టికి కనబడతావో తెలుసా? ఆయన భక్తులు భక్తురాలు కుటుంబంగా, ఆ భక్తి యొక్క కుటుంబంగా నువ్వు కనబడతావు. కాబట్టి ఆయన చేసేది ఏమిటో తెలుసా? ఈ గర్జించే సింహములోంచి ఆయన నిన్ను కాపాడే దేవుడు. హల్లెలూయా! ఈ లోకాశల నుంచి ఆయన నిన్ను కాపాడే దేవుడు. ఈ లోక శాపము నుంచి ఆయన కాపాడే దేవుడు. ఈ లోక పాపము నుంచి ఆయన కాపాడే దేవుడు. ఈ లోక దరిద్రము నుంచి ఆయన కాపాడే దేవుడు. మొదట ఆయనను భక్తురాలుగా నువ్వు కనబడాలి. ఆయన భక్తుడిగా కనబడాలి. నువ్వు బహు ప్రియమైన బిడ్డగా నువ్వు కనబడాలి. బహు ప్రియమైన కుటుంబముగా, బహు ప్రియమైన సంఘము నువ్వు కనబడాలి. అప్పుడు గర్జించే సింహము నుంచి నేను ఆయన కాపాడే దేవుడు. అక్కడే దానియేలు గ్రంథంలో కొంతమంది ఉన్నారు. షడ్రకు, మెషకు, అబేద్నెగో. ఎక్కడి నుంచి కాపాడాడు దేవుడు అని అంటే అగ్ని గుండము నుంచి కాపాడాడు. రెండవ రాకడ రాబోతూ ఉంది తల్లి. రెండవ రాకడ రాబోతూ ఉంది. అతి సమీపముగా ఉన్నాడు ఆయన మేఘారుడే మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. సొదొమ గొమొర్రా కురిపించినట్లు ఈ లోకములో శాపకరమైన మనుషుల మీదకి, ఈ శాపకరమైన భూమి మీదకి, శపింపబడిన ఈ భూమి మీదకి అగ్నిగంధములు కురవబోతూ ఉన్నాయి. ఆయన నేను అగ్నిగంధము నుంచి, షడ్రకు, మేషకు, అబేద్నెగోల నుంచి కాపాడిన విధంగా నేను కాపాడాలి రెండవ రాకడలనంటే నువ్వు ఆయన దృష్టికి ఏ విధంగా ఉండాలంటే భక్తురాలుగా నువ్వు కనబడాలి. నీలో ప్రార్థన అనేది ఉండాలి. నీలో వాక్యము అంటే ఆజ్ఞలంతటి చొప్పున నువ్వు పాటిస్తూ నిబ్బరము కలిగి ఉండి, ధైర్యము కలిగి ఉండి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆయన నిన్ను కాపాడే దేవుడా. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అంటూ ఉన్నారు, మా దేవుడు కాపాడే సమర్థుడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! నువ్వు అగ్నిగుండము వేసుకున్నా, 7 అంతలుగా అగ్ని మండించినా సరే నా దేవుడు సమర్థగల దేవుడు. హల్లెలూయా! నా దేవుడు యోగ్యమైన వాడు. నా దేవుడు కాపాడే దేవుడు. నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. షడ్రకు, మేషకు దగ్గరికే దేవుడు వచ్చేశారు తల్లి. అగ్నిగుండములో తిరుగుతూ ఉన్నారు. ఈరోజు దేవాతి దేవుడు అగ్నిగుండములోంచి, లోకము నుంచి రెండవ రాకడ నేను కాపాడాలనంటే ఒక షడ్రకు, మేషకు వలె భయభక్తులు కలిగి ఉండి భక్తిగల కుటుంబముగా, భక్తిగల బిడ్డలుగా నువ్వు ఆయన దృష్టి కనబడితే ఆయన కాపాడే దేవుడు. అందుకే దావీదు గారు అంటున్నారు, యెహోవా నీవు నన్ను కాపాడదావు. ఏ విధంగా కాపాడుతుందో తెలుసా? నిత్యము ఆయన కునకగా నిద్రపోక ఆయన కాపాడే దేవుడు తల్లి. అందరూ లేచి ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. అయ్యా నన్ను కాపాడు. ఈ నెలంతా, నా జీవితం అంతా అయ్యా నువ్వు రెండో రాకడ వరకు కూడా నన్ను కాపాడు ప్రభా. ఎవరిని కాపాడుతారు? పరిశుద్ధాత్మ దేవుడు నీకు వివరముగా నీకు తెలియచేశారు తల్లి. ఆయన నిన్ను కాపాడాలంటే ఒకటి, ఆయన నువ్వు ఆశ్రయించాలి. ప్రార్థన చేసే బిడ్డగా, కుటుంబముగా నువ్వు కనబడాలి. రెండవదిగా ఆయనను ప్రేమించే విధముగా, ఆయన ఆజ్ఞలంతటి చొప్పున ప్రేమించే విధముగా నువ్వు కనబడాలి. మూడవదిగా ఆయన చూసేటప్పటికీ ఒక సంఘములో సహవాసములో ఉంటూ ఒక పరిశుద్ధమైన బిడ్డగా, దేవునికి బహు ప్రియుడుగా ఒక పరిశుద్ధమైన సహవాసములో ఉంటూ ఆయన సన్నిధికి ఒక భక్తులుగా, భక్తురాలుగా నువ్వు కనబడుతూ ఉంటే నీకు వచ్చే వేదనను బట్టి ఆయన కాపాడే దేవుడు తల్లి. నీకు వచ్చిన ఆ యొక్క కన్నీటిని బట్టి ఆయన కాపాడే దేవుడు తల్లి. నీకు వచ్చిన రోగమును బట్టి ఆయన నిన్ను కాపాడే దేవుడు. నీ వేదన నుంచి ఆయన కాపాడే దేవుడు తల్లి. ఆ దావీదు గారు అంటున్నారు, అయ్యా నువ్వు నన్ను కాపాడుతూ ఉన్నావు. ఏ విధంగా తెలుసా? కొనుక్కవు నిద్రపోవయ్యా, నిత్యము నా చుట్టూ ఉండి నీ దేవదూతలను పంపించి నన్ను కాపాడుతావు ప్రభా, నన్ను కాపాడుతావు. అందుకే కొండల తట్టు కొనలెత్తుచున్నాను ప్రభా. నీ సహాయం కోసము ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. నీ ఆజ్ఞలంతటి చొప్పున నేను నడుస్తూ ఉన్నానయ్యా. నీ భక్తుడిగా నేను మారిపోయాను ప్రభా. నన్ను కాపాడుతావా ప్రభా అని దావీదు గారు అంటూ ఉన్నారు తల్లి. ఈరోజు నిన్ను కాపాడాలనంటే, ఈ నెలంతా నిన్ను దేవాతి దేవుడు కాపాడాలనంటే,
ఈ నెలంతా దేవుడు నీ బిడ్డలను కాపాడాలనంటే, నీ జీవితం ఉన్నంత వరకు, నీ ప్రాణం ఉన్నంత వరకు కూడా దేవదూతలు, ఆయన ఇచ్చిన దేవదూతలు నిన్ను కాపాడాలనంటే, ఈరోజు నువ్వేమి చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ అరుణోదయ కూటములో నీకు తెలియచేశాడు తల్లి. ఆయన కాపాడే దేవుడే, ఆయనకు పక్షపాతము లేని దేవుడు తల్లి. ఆయన అంటూ ఉన్నారు, అయ్యా నిన్ను ఆశ్రయించి వారందరినీ, నిన్ను ప్రేమించి వారందరినీ, నీ భక్తులందరినీ నువ్వు కాపాడుకుంటూ వచ్చావు ప్రభువా అని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ యోగ్యత నీలో ఉందా? ఈ యోగ్యత నీలో ఉన్నదా తల్లి? రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందామా? దేవుణ్ణి అడుగుదాము, దేవుణ్ణి అడుగుదామా తల్లి?